టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రామయ్య కోచింగ్ సెంటర్. ఈరోజు అప్డేట్ ఇస్తే వీఆర్ఏలపై పునరాలోచన, హైకోర్టులో కేసులతో చిక్కులు, జీపీఓలుగా టీజీపీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్న ప్రభుత్వం. మరి మనం న్యూస్ చూస్తే ఇందులో అంటే ప్రస్తుతం మరి వీఆర్ఏ నుంచి ఆప్షన్ తీసుకుంటున్న ప్రభుత్వం మరి కొంతమంది విముక్త వ్యక్తం చేయడంలో నేపథ్యంలో మరి మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో ఉన్నట్టు ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. సో మనం న్యూస్ చూస్తే మరి 10,954 మంది జీపీఓ గ్రామ పరిపాలనాధికారులు నియమించాలని ఇప్పటికే నిర్ణయించడంతో పాటు మరి సీసీఎల్ఏ కమిషనర్ అనిల్ మిట్టా, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మరి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా భూభారతి చట్టం 2025 ప్రారంభోత్సవం అధికారిని ప్రకటించారు. మరి ఇందులో భాగంగా హైకోర్టులో కేసుతో మళ్లీ మొదటి చేరిన వ్యవహారం. జీవో 129 ప్రకారం మరి జీపీఓలుగా పూర్వపు వీఆర్ఏలకు ఆప్షన్ ద్వారా తీసుకుని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అందులో ఉన్న లోపాల గురించి కావచ్చు, ఇతరత్ర అంశాల గురించి మరి కొంతమంది విముక్త వ్యక్తం చేయడం నేపథ్యంలో మరి నిరుద్యోగులకు ఛాన్స్ ఇవ్వాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో అత్యంత అవినీతి పరులుగా ముద్రపడిన వీఆర్ఏలకు గౌరవప్రదమైన స్థానం కల్పించిన ప్రభుత్వం భావించి జీవో 129 జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని మెజార్టీ పూర్వ వీఆర్ఏలు అభినందిస్తూ ఇప్పటికే జీపీఓలుగా ఇచ్చేందుకు ఆప్షన్ కూడా ఇచ్చారు. మరోవైపు వారికి మేలు చేస్తుంటే మరోవైపు కోర్టు కేసులు అంటూ కొంతమంది వెళ్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో పూర్వ వీఆర్ఏలకు జీపీఓ తీసుకుంటే జీపీఓలుగా రావాలనుకునే నిరుద్యోగులకు అవకాశాలు తగ్గుతాయి. అయినా సరే అవినీతి కారణంగా ముద్రపడిన వీఆర్ఏలకు అవినీతి అవకాశం కల్పించి మరి మిగిలిన పోస్టులు మాత్రం నిరుద్యోగులకు అవకాశం కల్పించి ప్రభుత్వం భావించింది. మరి దీని నేపథ్యంలో అంటే ఈ అంశాల నేపథ్యంలో మరి టీజీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని, దీంతో కొత్త అభ్యర్థులతో ప్రజలకు కూడా మెరుగైన సేవలు అంతాయని ప్రభుత్వం భావిస్తుంది. మొత్తంగా మరి రాబోయే రోజు తెలుస్తుంది. మరి ఇందులో 4 నుంచి 5,000 పోస్టులు ఉండే అవకాశం ఉన్నట్టు మరి మిగతా వారికి పాత వీఆర్ఏలకు అవకాశం ఇవ్వాలంటూ ప్రభుత్వం భావిస్తున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక టెట్ నిబంధనలు మార్చాలి అంటే ప్రస్తుతం ఉన్న టెట్లో కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా బయోసైన్స్ అభ్యర్థులకు చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాటి గురించి ఒక న్యూస్ కూడా రావడం జరిగింది. 2011 నుంచి దేశవ్యాప్తంగా టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి ఎన్సీఈటీ ఉత్తర్వులకు రాష్ట్ర ప్రభుత్వం టెట్ నిర్వహిస్తున్నాయి. మరి ఇందులో ఉమ్మడి రాష్ట్రంలో నిబంధనలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి కాబట్టి కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నట్టు డిగ్రీ డిఎడ్ వరకు టెట్ పేపర్లో అవకాశం ఇవ్వాలని గతంలో ఇచ్చారు కాబట్టి మరి ఇవ్వాలని, అలాగే టెట్ పేపర్లో బయాలజీ అభ్యర్థులకు, మ్యాథ్స్ అభ్యర్థులకు వేర్వేరు పరీక్షలు నిర్వహించాలి. ఎందుకంటే బయో అభ్యర్థులకు గణితశాస్త్రం ప్రశ్నలు తేలికగా అంటే చాలా మంది ప్రశ్నలు అంటే తెలియక వేలాది మంది తీవ్రంగా నష్టపోతున్నారు. మరి స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులు మాత్రం బయాలజీ, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ వేరే ఎగ్జామ్ నిర్వహిస్తారు. మరి అక్కడ మాత్రం వేరే ఇక్కడ టెట్ మాత్రం కలిపి నిర్వహించిన మాత్రం సబబు కాదన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే భాషా పండితులకు కూడా మరి వాళ్ళ సబ్జెక్టులో టెట్ నిర్వహించాలి. ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి కూడా ప్రత్యేక టెట్ నిర్వహించాలంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తానికి టీచర్ ప్రమోషన్ కూడా టెట్ సంబంధించి ఇతర అంశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక పోటీ పరీక్షల సిలబస్లో మార్పు 10 నుంచి 20% వరకు మార్చేందుకు టీజీపీఎస్సీ కసరత్తు. మరి గత కొంత కాలం నుంచి వివాదం నడుస్తున్న నేపథ్యంలో అంటే ప్రస్తుతం 2014 ప్రకారం సిలబస్ కమిటీ రూపొందించిన ప్రకారం మరి ఏపీకి సంబంధించిన ప్రశ్నలు కూడా వస్తున్నాయి కాబట్టి వాటిని చేంజ్ చేసి తెలంగాణకు సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అంటే టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని పరీక్షలు కూడా మరి పోటీ పరీక్షలకు సంబంధించి టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలకు సిలబస్ కొంత మార్చాలనే ప్రతిపాదన జరుగుతున్నాయి. అది సంబంధించిన న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి 10 నుంచి 20% వరకు సిలబస్ మార్పులు చేయనున్నట్టు సమాచారం. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఇతర అంశాలకు సంబంధించిన అంశాలను కొంతమేర సిలబస్ను తొలగించనున్నారు. ఆ సిలబస్లో సహా నూతన సంస్కరణలపై టీజీపీఎస్సీ బుధవారం అన్ని యూనివర్సిటీలు, వీసీలు మరి ఉన్నత విద్యాశాఖ మండలి అధికారులతో సమావేశం నిర్వహించింది. మరి ఇందులో రకరకాల సూచనలు వచ్చినట్టు త్వరలో మళ్ళీ సమావేశం కానుండి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2లో మళ్ళీ ఇంటర్వ్యూ విధానం తీసుకొస్తారని ప్రచారం జరిగింది. నేపథ్యంలో సిలబస్ సహా పరీక్షల విధానంపై టీజీపీఎస్సీ అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది. చివరకు పోటీ పరీక్షల సిలబస్ 2015లో ఖరారు చేశారు. అప్పట్లో ప్రొఫెసర్ అలగోపాల్ చైర్మన్గా ఉన్నారు. 25 మంది నిపుణుల కమిటీ మరి దాదాపు 10 సంవత్సరాల కారణంగా ఖచ్చితంగా కొంచెం అయితే సిలబస్ మార్చిన అవసరం ఉన్నట్టు ఇక్కడ ఏపీ సంబంధించి 20-30 ప్రశ్నలు అడుగుతుండడంతో గత గ్రూప్స్లో మరి తొలగించి మరి సిలబస్లో అవి చదవడం వృధా అన్నట్టు అంటే వేరే సిలబస్ ఎందుకని మన తెలంగాణ సిలబస్ ఉండాలనే ఉద్దేశంతో సిలబస్ మార్చుతాను అభిప్రాయం ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇవి అప్డేట్. ఇక టెట్ సంబంధించి అయితే మరి ఇప్పటికీ దాదాపు 6 నుంచి 7,000 అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క టెట్ అభ్యర్థులు అప్లై చేసి ఇందుకు తగ్గట్టు ప్రిపరేషన్ కావచ్చు. మరి మన దగ్గర కూడా ఆల్రెడీ క్లాసులు చెప్తున్నారు కాబట్టి అభ్యర్థులందరికీ ఎక్కువ మార్కులు వచ్చే విధంగా అదే అభ్యర్థులందరూ కూడా మరి ప్రిపేర్ కావాలని కోరుతున్నాం. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.
వేల సంఖ్యలో అభ్యర్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోధన అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. 100% నూతన సిలబస్ ఆధారంగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లలో బోధన. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్, ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లలో లభ్యం. ఆన్లైన్ కోచింగ్ లో అన్ని కోర్సులు తక్కువ ఫీజుతో 1 year వ్యాలిడిటీతో పాటు 1 month, 3 months, 6 months, 9 months వ్యాలిడిటీ ప్యాకేజీలు అందుబాటులో కలవు. పూర్తి వివరాలకు సంప్రదించండి 9246208422 888 5555 202.